హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యువర్ వాచింగ్ నితీష్ మోటార్ వ్లాగ్స్. మీకు గోవా రైడ్ వ్లాగ్స్ బాగానే నచ్చాయి అనుకుంటాను. సో ఇప్పుడైతే మనము సర్వీస్కి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము మన బైక్ని. మనము లాస్ట్ సర్వీస్ వచ్చి 3 months బ్యాక్ ఏమో ఇచ్చాము. ప్రతి 5000 kilometers మనం అయితే సర్వీస్ చేయించాలి, అప్పుడే బైక్ అయితే మంచి కండిషన్లో ఉంటుంది. మనకి ఇక్కడ సర్వీస్ రిమైండర్ కూడా వచ్చేసింది అనమాట. ప్రతి 5000కి మనకి రిమైండర్ అయితే ఉంటుంది సర్వీస్ చేయించాలని చెప్పి. సో అది కూడా మనకి చూపిస్తుంది. సో ఇంక అందుకని చెప్పి ఇంకా సర్వీస్కి ఇచ్చేద్దామని చెప్పి వెళ్తున్నాను. సో మనం మోస్ట్లీ 7th సర్వీస్లోనే చాలా వరకు అన్నీ మార్పిచ్చేస్తాం అనమాట. ఇంజిన్ ఆయిల్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, మిగతావన్నీ మార్పిచ్చేస్తాము. 8th సర్వీస్కి అంతగా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ జనరల్ సర్వీసే ఉంటుంది. ఇంకేమన్నా బ్రేక్ ప్యాడ్స్ ఒకళ్ళు అరిగిపోయి ఉంటే ఒకళ్ళు మార్చేది, లేకపోతే అలాగే పెట్టేసేది అంతే. నాకు తెలిసి 8th సర్వీస్కి ఒక 3-5 అలా అవ్వచ్చు అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంత అవుతుందో నాకు తెలియదు. ఫస్ట్ అయితే మనము బజాజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయేసి అక్కడైతే బైక్ పెట్టేసి మొత్తం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి చేంజ్ చేయాలి అవన్నీ చెప్పి వాళ్ళైతే ఎస్టిమేషన్ వేస్తారు. చూద్దాం ఎంత అవుతుందో. ఒకవేళ ఎవరైనా గోవా రైడ్ వ్లాగ్స్ ఎవరు చూడకపోతే కింద అయితే నేను ప్లేలిస్ట్ పెట్టేస్తాను, లేకపోతే మీరు పైన కార్డ్స్లో కూడా చూడొచ్చు. నేనైతే గోవా రైడ్ ప్లేలిస్ట్ పెట్టేస్తాను. మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపల వెళ్ళి ఒకసారి మాట్లాడి ఇంకా బైక్ని అయితే పెట్టేద్దాం సర్వీస్కి. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్తున్నాము. మనము బైక్ అయితే నిన్న పెట్టేసాము సర్వీస్కి. సో ఇంకా అక్కడ లాగిన్ అయితే ఏం చేయలేదు. ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి మనకి 4000 వేసారనమాట. సో iప్పుడైతే మనకైతే కాల్ చేశారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. బండి అయితే రెడీ అయిపోయిందంట. బిల్ అయితే 3200 అయిందన్నారు. మామూలు జనరల్ సర్వీస్ అయినా సరే డామినార్కి 2500-3000 ఈ రేంజ్ అయ్యేది. సో మనకు కూడా సేమ్ ఈసారి కూడా అట్టే అయిందనమాట. 3200 అయితే బిల్ అయిందన్నారు. ఆడికి వెళ్ళాక ఇంకేమేమి మార్చారు, ఏమేమి చేంజ్ చేశారు అయితే మొత్తం చూద్దాము. సో మన కోసం దిలీప్ అయితే వచ్చాడు బండి తీసుకురావడానికి. సో దిలీప్ బైక్ అయితే నేను తోలుతున్నాను. సో ఇప్పుడైతే నేరుగా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. సో గైస్, బండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ బిల్ ఇచ్చేస్తే వాళ్ళు నోట్ చేసుకొని ఇంకైతే మనం వెళ్ళిపోవచ్చు. దిలీప్ కూడా వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా అవన్నీ నోట్ చేసుకున్నాక ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం గైస్. సో ఈ సర్వీస్లో వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ మార్చారు, మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ మార్చారనమాట. సో ఇంకా లేబర్ కాస్ట్ మనకి 750 దాకా పడింది. ఇంజిన్ ఆయిల్ 1800-1900 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. బిల్ అయితే ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే అక్కడ పవర్ కట్ అయి ఉన్నది. సో అందుకే బిల్ అయితే ఇవ్వలేదు.